కాంగ్రెస్ సీనియర్ నేత కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి 83వ జయంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పిస్తున్నారు వివిధ పార్టీల నేతలు. హైదరాబాద్ నెక్లెస్ రోడ్లోని స్ఫూర్తి స్థల్ మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి సతీమణి, ఇతర కుటుంబ సభ్యులు అంజలి ఘటించారు. ఉద్యమ ఫలితమైతే దాన్ని కార్యరూపం దాల్పింపజేసింది జైపాల్ రెడ్డి గారు అని చెప్పక తప్పదంటున్నాను. ఇవాళ హైదరాబాద్ నగరం అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందే విధంగా హైదరాబాద్ నగరానికి ఏదైతుందో మెట్రో రైల్ ఇలా రావటం లోపల ఏదైతుందో వారు ఆనాడు పట్టణ అభివృద్ధి శాఖ మంత్రుల కేంద్రంలో వైబిలిటీ గ్యాప్ ఫండ్ కల్పింపచేసి ఇవాళ ఏదైతుందో హైదరాబాద్ నగరానికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చే విధంగా మెట్రో రైల్ రావటంలో ప్రధాన పాత్ర మరి జైపాల్ రెడ్డి గారిని చెప్పక తప్పదంటూ నేను ఈరోజు వారికి నివాళులు అర్పించడం అని చెప్పారంటే వీళ్ళ ప్రజాస్వామ్య స్ఫూర్తికి వీళ్ళ నివాళులు అర్పించినట్టుగా నేను భావిస్తున్నాను చెప్పంటూ నేను యావత్ తెలంగాణ రాష్ట్రానికి మరి చిరస్థాయిలో గుర్తింపు ఉండే విధంగా నేను రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి రాష్ట్ర ప్రభుత్వానికి ఏదైతుందో ఇలా హైదరాబాద్ నగరంలో ఏర్పాటు చేయబడ్డ ఈ మెట్రో రైల్ జైపాల్ రెడ్డి గారి పేరట నామకరణం చేస్తే గౌరవంగా ఉంటుందని చెప్పినటువంటి ఒక భావన అభిప్రాయ సూచన నేను చేస్తున్నాను. మరి రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతుందో రేవంత్ రెడ్డి గారు చొరవ తీసుకొని ఈ హైదరాబాద్ నగరం అంతర్జాతీయ ఖ్యాతి మరి పొందే విధంగా మన మెట్రో రైల్ రావడం జరిగింది. దానికి జైపాల్ రెడ్డి గారు మనకు తోడు ఇవ్వడం జరిగింది కాబట్టి ఆ మెట్రో రైల్ జైపాల్ రెడ్డి గారి పేరట నామకరణం చేస్తే గౌరవం ఉంటుందని చెప్పినట్టుగా నేను సూచన చేస్తూ ఈరోజు నాకు అదృష్టం ఏంటంటే ఆనాటి నాయకత్వం ఇప్పుడు పెద్ద వెంకయ్యనాయుడు గారు ఇప్పుడే వచ్చింది నివాళులర్పించడానికి. అటు వారితో జైపాల్ రెడ్డి గారితో 83, 84 శాసనసభలో కలిసి పనిచేసేటువంటి ఒక అవకాశం అదృష్టంగా దక్కింది. 83, 84 శాసనసభలో ఏదైతుందో వెంకయ్యనాయుడు జైపాల్ రెడ్డి గారితో కలిసి పనిచేసేటువంటి ఒక అదృష్టంగా దక్కిందని చెప్పండి. నాకు ఒక విధంగా రాజకీయంగా జైపాల్ రెడ్డి గారిని నేను గురువుగా భావిస్తా, గురువుగా తలుస్తా అని చెప్పంటున్నా. వారి యొక్క ఆలోచన విధానాన్ని ఆదర్శంగా తీసుకొని నా శేష ప్రజా జీవితం కొనసాగడం జరుగుతుందని చెప్పని నేను మనవి చేస్తూ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నాను. జైపాల్ రెడ్డి గారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి ప్రజా జీవితం ప్రస్తుత యువతరానికి రాజకీయాలలో స్ఫూర్తిగా నిలవాలని చెప్పని నేను కోరుకుంటున్నాను. శ్రీ జైపాల్ రెడ్డి గారు ఉత్తమ రాజనీతిజ్ఞుడు, పరిపాలనా దక్షుడు, ఉత్తమ పార్లమెంటేరియన్. వీటన్నిటితో పాటు నాకు మంచి మిత్రుడు. మేమిద్దరం సహచర్యంగా శాసనసభలో ఆ తర్వాత పార్లమెంట్లో కూడా ఉండి ఆయా చర్చల్లో పాల్గొనే అవకాశం నాకు లభించింది. వాస్తవం చెప్పాలంటే నేను జైపాల్ రెడ్డి గారి కన్నా జూనియర్ అయినందువలన అనేక విషయాలు ఆయన నుంచి తెలుసుకునే అవకాశం నాకు లభించింది. మేమిద్దరం నిరంతరం చర్చించుకుంటూనే ఉండేవాళ్ళం. ఆఖరాన అగ్రీ టు డిజగ్రీ అని కొన్ని విషయాల్లో నవ్వుతూ అభిప్రాయ భేదాలు వ్యక్తపరచుకుంటూ ఉండేవాళ్ళం. కానీ నాకు ఎప్పుడు శ్రీ జైపాల్ రెడ్డి గారి పట్ల మంచి గౌరవం ఉండేది. ఎందుకంటే నికార్సైన నిజాయితీ అయినట్టెక్క రాజకీయ నాయకుడు. దానితో పాటు నేను ఇందాక చెప్పిన లక్షణాలను కూడా అందిపుచ్చుకున్నట్టెక్క మహానేత. అలాంటి వ్యక్తి మన మధ్య లేకపోవడం చాలా విచారకరం. మనము శ్రీ జైపాల్ రెడ్డి గారికి నివాళులు అర్పించడం అంటే ఆయన చూపించిన మార్గం, ఆయన చేసిన మంచి పనులను అనుసరించడం కోసం మనందరం కూడా ప్రయత్నం చేయడమే నిజమైన నివాళి అని చెప్పని నేను భావిస్తూ ఉన్నాను. నా తరఫున, మా కుటుంబం తరఫున వారికి
శ్రద్ధాంజలి ఘటిస్తూ వారు ఎక్కడున్నప్పటికీ కూడా వారి ఆత్మకు శాంతి కలిగించాలని చెప్పి ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను.